హాయ్ అండి, అందరికీ నచ్చిన ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం ఎగ్ కర్రీ చేసుకుందాం. ఎగ్ కర్రీకి ముందు బాండీ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడాకనిచ్చి సన్నగా తరుగు పెట్టుకున్న దొండకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగానే ఎర్రటి టమాటాలు 4 బాగా పండిన టమాటాలు 4 తీసుకొని బాగా సన్నగా తరిగేసుకొని టమాటాలు కొడికేసి లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు 2 వేసి ఇంకాసేపు మగ్గనివ్వాలి. 2 వేసి ఇంకాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నా. మా కారం మంట కారం కాదు, మంట కారం అయితే చూసి వేసుకోండి. నేను కారం ఇంట్లోనే తయారు చేస్తాను. అన్ని మసాలాలు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటా నేను. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి కూడా నేను ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి. ముందుగానే బాగా మసాలా, ధనియాల పొడి, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకాసేపు మగ్గనిచ్చి తర్వాత మనం ముందే ఉడకబెట్టుకుని కోడిగుడ్లు కూడా కూరలో వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకొని చూసుకొని ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కసిని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడుకుతుండగా సన్నగా దొరుకున్న కొత్తిమీర చల్లుకోండి. ఇంకా సూపర్ ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. కొత్తిమీర జోడించినవంటే సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా. ఈ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్ ఉంటుంది, కూర అదిరిపోద్ది. కూర సూపర్ వచ్చింది అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.